ప్రారంభోత్సవానికన్నా ఒక నెల 2 నెలలకు ముందే ఒక 3-man కమిటీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేశాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారు పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు. సో సీఎం గారు రేపు ఫ్యూచర్లో అక్కడ ఉండాలనేటువంటి నిర్ణయం ఒక కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం తీసుకునేటువంటి దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలా చేయట్లేదు అనేటువంటి మాట ఆ రోజు నేను మంత్రిగా చెప్పాను. సరే, ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నిర్ణయం గతంలో ఏదైతే అమరావతి అని చెప్పి మొదటి నుంచి పట్టుకున్నారో దాని ప్రకారం వెళ్తూ ఉన్నారు. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అది మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టు. నాకు తెలిసి 86లోనే 87లోనే ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం. అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టాడు ఆయన. అప్పుడులో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేశారని నాకు తెలియదు, కానీ అప్పుడు కూడా చెట్లు కొట్టే అక్కడ టూరిజం ప్రాజెక్ట్ పొన్నమయ్య ఏదో ఉండేది అనుకోండి, హరిత టూరిస్ట్ ప్రాజెక్ట్ ఉండేది, టూరిజం ప్రాజెక్ట్. సో మేమేమంటామంటే, ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదా విశాఖపట్నానికి ఒక మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏముంది చెప్పండి. ఎవరు వచ్చినా సరే, ముఖ్యమంత్రి గారు వచ్చినా గతంలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా వెళ్ళి ప్రైవేట్ హోటల్స్లోనో లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఏదున్నా సరే అది గవర్నమెంట్కి సంబంధించింది. ఇప్పటికీ కూడా టిల్ టు డేట్ నాకు తెలిసి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. దాని మీద ఉన్నటువంటి అన్నీ కూడా టూరిజంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పేరిటే ఉన్నాయి. ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయం తీసుకోవాలి. సో దాని ప్రకారం తీసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీన్ని ఎవరి మీద రుద్ది ఇది ఫలానా వాళ్ళది అని చెప్పానంటే అర్థం లేదు కదా. సో దాని ప్రకారం వారు అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దనేటువంటిది మా తాలూకా మనవి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మరి మా రిక్వెస్ట్. అంటే సుమారుగా 5 కోట్లు పెట్టి నిర్మించారు కదా సార్, దాని మీద వాళ్ళు ఎక్కువగా అంత పెట్టి నిర్మించాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి మాకు. ప్రాజెక్టులకి ఎంతెంత ఖర్చు అవుతామో ప్రాజెక్టుకు ఒక రకమైనటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఏదో చూపించారు, అన్నీ చూపించి వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు. తెలుసా మీకు ఏమైనా అఫీషియల్గా రికార్డ్ ఏమైనా ఉందా? అంటే చూపించేసి ఏది పడుతుంది వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేసి వాళ్ళే మైకుల ముందు చెప్పేసి ఏది పడుతుంది చెప్పేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ నిర్మాణం చేపట్టినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అమరావతి దాంట్లో తాత్కాలిక భవనాలు కట్టారు. ఎంత ఖర్చు అయింది అనుకున్నాం? స్క్వేర్ ఫుట్కు 10,000 రూపాయలు తాత్కాలిక భవనానికి. దగ్గర 7,000 కోట్ల రూపాయలు కేవలం సచివాలయం, అక్కడ ఉన్నటువంటి మన హైకోర్టు, రెండోదేమో అసెంబ్లీ, ఆ సీడ్ యాక్సెస్కి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను అనేది ఏంటంటే, ఇవి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టామంటే ఒక 34 సంవత్సరాలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సంబంధించినటువంటిది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది ఎవరు వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. సో ప్రభుత్వంలో వారు ఉన్నారు, ఏ రకంగా చేయాలనేటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి, ఎవరు పట్టుకెళ్ళిపోయేది కాదు కదా. సో ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది నేను అనేది. సో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రాజమహల్ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం, ఆతృత ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి మీడియా సమస్యలందరూ కూడా చూపించడం జరిగింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవడం, చివరికి ఇక్కడికి రావడం ప్రయత్నించడం కదా అక్రమ కేసులు కూడా పెడితే ఆ రోజు నుంచి ఆ 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి
నియంతృత్వ పోగడలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు కానీ వ్యక్తులు కానీ అణిచివేస్తూ ఆ పరిపాలన సాగింది. గవర్నమెంట్ మారినప్పుడు ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి. ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనలేని విషయం. నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను, విశాఖపట్నంలో చూడటానికి నాకు ఒక బంగ్లా కట్టుకుంటానంటే ఎవరు కూడా ప్రశ్నించలేని విషయం. కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్న్ తీసుకొని లేదు 3 రాజధానులు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఆయన మాట తప్పి చెప్పి అక్కడ యూటర్న్ తీసుకున్నారు. సరే, దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చి ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. వచ్చి ఉండటం కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ, ఒకప్పుడు సప్త ఋషులు ఈ కొండపై నడయాడని ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళని, దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీయులు బీచ్లు వెళ్తా ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టించితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్తో కడతా ఉన్నారు, అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడు అని చెప్పారు. కానీ ఆ మూర్ఖుడే రాజు అయితే ఎలా ఉంటుందో మనం చూసాం. అంటే ఒక రూల్ లేదు, ఒక రిథం లేదు, ఒక లాజిక్ లేదు, ఒక పద్ధతి లేదు. తన మనసుకు తోచిన విధంగా చేసుకుంటూ పోయి ఈరోజు ఈ రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఇచ్చాడు. మరి అన్నేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఇటువంటి నిర్మాణాలు కావచ్చు, లేకపోతే రాజధాని దాదాపు 70-80% పూర్తయింటే దాన్ని అర్ధాంతరంగా దాన్ని ఆపేస్తాను ఒక ప్రచారంలాగా చేసిన పద్ధతి కావచ్చు. మరి 61 ఎకరాలు టోటల్ ప్రాజెక్టు సైట్ ఏరియా. ఇది అఫిషియల్గా ఏదైతే మొత్తం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు మొత్తం ఇచ్చిన అఫిషియల్ రిపోర్ట్. దీంట్లో 9.8 ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేశామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం దీంట్లో 7 బ్లాకులు. 7 బ్లాకుల్లో కూడా ఒకటి విజయనగర బ్లాక్, రెండవది కళింగ, అలాగే చోళ, పల్లవ, గజపతి, వేంగి, ఇట్లా ఈస్టర్న్ గంగ, మొత్తం ఇట్లా 7 బ్లాకులు కలిపి మొత్తం దీంట్లో నిర్మాణం చేశారు. దీంట్లో 7 బ్లాకుల కింద దీంట్లో ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు ఇవన్నీ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒక కొండ తొలిచేసినప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ డిస్మాంటిల్ చేసినప్పుడు జనరల్ సిస్టమ్ ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తారు. ఎవరికైనా పిలుచుకొని దాన్ని డిస్మాంటిల్ చేసి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి కొంత గవర్నమెంట్ మళ్ళీ పే చేసే సిస్టమ్ ఉంటుంది. అలా కాకుండా దానికి ఏమి కాకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకే మట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళు తెచ్చుకునే విధంగా ఆ రోజు ఆ కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కూల్చివేత, లెవలింగ్, మట్టి తవ్వకాలకి వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 95 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ల్యాండ్స్కేపింగ్కి 21 కోట్లు ఖర్చు అయింది. ఇట్లాగా ప్రతిదీ కూడా అంతకుముందున్న రిసార్ట్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి 7 నుంచి 8 కోట్లు ఆదాయం ఇచ్చే రిసార్ట్, ఆ హరిత రిసార్ట్. ఆ హరిత రిసార్ట్ని డిస్మాంటిల్ చేసి దీన్ని చేయడం జరిగింది. అలాగే 15 నెలల్లో మొత్తం పూర్తయ్యేలా 91 కోట్లతో 5 స్టార్ హోటల్ కడతాం అని చెప్పి ముందు చెప్పడం జరిగింది. చివరికి దాన్ని ఎవరికి ఏమీ తెలియకుండా చుట్టూ